హాయ్ ఫ్రెండ్స్, నిద్రపోవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఎక్కువసేపు పడుకున్నా లేదా తక్కువ సమయం పాటు పడుకున్నా కూడా అది మన ఆరోగ్యానికి హానికరమే. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పొజిషన్లో పడుకోవడం వల్ల కంఫర్టబుల్గా నిద్రపోగలరు. అయితే కొంతమంది రీసెర్చర్స్ భావనల ప్రకారం పడుకునే పద్ధతిని బట్టి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని తెలుసుకోవచ్చట. సో అయితే మనం ఈ వీడియోలో నిద్రపోవడానికి ఏ పొజిషన్ బెస్ట్ అనే దానితో పాటు ఏ పొజిషన్లో పడుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, మరియు వ్యక్తుల యొక్క పడుకునే విధానాన్ని బట్టి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి చర్చించుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, కావున లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెంబర్ 1, సైడ్ పొజిషన్. మీరంతా తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంటున్న బిడ్డను చూసే ఉంటారు. తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ వలె రెండు మోకాలను వంచి గుండ్రని బంతిలాగా శరీరాన్ని మార్చుకొని నిద్రపోతే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలా పడుకోవడం ముమ్మాటికి సరికాదు. కొన్నిసార్లు ఇలా పడుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సైడ్ పొజిషన్లో పడుకోవడం వల్ల స్పైనల్ కార్డ్పై ప్రెషర్ పడుతుంది. దీంతోపాటు సైడ్ పొజిషన్లో పడుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలా పడుకునే వారి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే వీరు ఎప్పుడు వీళ్ళకి వేరే వ్యక్తులు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటారు, మరియు ప్రతి ఒక్కరి సానుభూతి వీళ్ళపై ఉండాలని భావిస్తారు. వీళ్ళు ఎక్కువగా కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ఇష్టపడరు. ఒక విధంగా చూసుకుంటే ఇది మహిళల యొక్క అత్యంత ఇష్టమైన పొజిషన్. అయితే ఈ విధంగా సైడ్ పొజిషన్లో పడుకునే మహిళలు ఎక్కువగా సిగ్గుపడుతూ సెన్సిటివ్ భావాన్ని కలిగి ఉంటారు. ఈ మహిళలు ప్రతి చిన్న విషయానికి బాధపడతారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సైడ్ పొజిషన్లో పడుకునే అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ని మోసం చేయరట. నెంబర్ 2, లాక్ పొజిషన్. ఇక్కడ కనిపిస్తున్న విధంగా పడుకునే విధానాన్ని లాక్ పొజిషన్ అంటారు. నడుము నొప్పి, అసిడిటీ వంటి సమస్యలున్న వారికి ఈ పొజిషన్ బెస్ట్ అనే చెప్పవచ్చు. కానీ ఇలా పడుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు ఇలా పడుకున్నప్పుడు మీ కాలు కిందికి జారిపోతే దానివల్ల నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే లాక్ పొజిషన్లో పడుకునే వారి స్వభావం గురించి మాట్లాడుకుంటే వీళ్ళు వేరే వ్యక్తులను చాలా సులువుగా నమ్ముతారు. దాని కారణంగానే వీళ్ళు ఎక్కువసార్లు మోసపోతూ ఉంటారు కూడా. మరియు ఈ పొజిషన్లో పడుకునేవారు సాధారణమైన జీవనాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. అంతేకాకుండా ప్రతి పనిని ఇన్ టైంలో చేయడం వీళ్లకు అలవాటుగా ఉంటుంది. నెంబర్ 3, సోల్జర్ పొజిషన్. చేతులను పక్కకు పెట్టి శరీర భాగం మొత్తాన్ని నడుంపై వేసి పడుకోవడాన్ని సోల్జర్ పొజిషన్ అంటారు. ఈ పొజిషన్ మన ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైన పొజిషన్ అనే చెప్పాలి. ఎసిడిటీ మొదలైన సమస్యలున్న వారికి ఈ పొజిషన్ ది బెస్ట్ పొజిషన్. కానీ శ్వాస సంబంధిత సమస్యలున్నవారు సోల్జర్ పొజిషన్లో పడుకోవడం మంచిది కాదు. అయితే వీరి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే వీరికి వీళ్ళపై ఎప్పుడూ కాన్ఫిడెన్స్ ఐలో ఉంటుంది. ఈ విధంగా పడుకునే వ్యక్తులు పక్కవారిపై కంటే తమను తాము ఎక్కువగా నమ్ముతారు, మరియు వీళ్ళు తమ పనిని తాము శాంతియుతంగా స్థిరత్వంతో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే వీరు మాటలు మార్చడం వంటివి చేయరు. ఒక్కసారి మాటిస్తే దానిపైనే స్టిక్ ఆన్ అయి ఉంటారు, మరియు ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని శ్రద్ధతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇతరులకు సహాయం చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి వీరికి ఆనందాన్నిస్తాయి. కావున ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మొగ్గు చూపుతారు. నెంబర్ 4, ఫ్రీ ఫాల్ పొజిషన్. కడుపుని నేల కానించి పడుకునే ఈ పొజిషన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయినప్పటికీ ఇలా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ స్థితిలో పడుకుంటే శ్వాస తీసుకోవడానికి మెడను ప్రతిసారి అటు ఇటు కదపాల్సి ఉంటుంది. కావున మెడ నొప్పి మరియు ఛాతీలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ స్థితిలో పడుకునే వ్యక్తుల యొక్క స్వభావం గురించి మాట్లాడుకుంటే వీళ్ళెప్పుడు ప్రేమను ఆశిస్తూ ఉంటారు, మరియు వీళ్ళకు ఎక్కువగా కలలు కనే అలవాటు కూడా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా వీళ్ళకు అవమానపరిస్తే దాని మనసులోనే దాచుకొని సమయానుగుణంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఈ స్థితిలో పడుకునేవారు ఎప్పుడు వేరొకరి నుండి గౌరవ మర్యాదలను కోరుకుంటారు. ఒకవేళ ఎవరైనా వీళ్లను అగౌరవపరిస్తే వారి నుండి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, మరియు తినే తిండి, వేసుకునే బట్టలపై ఎక్కువగా శ్రద్ధ చూపరు. ఎవరితో ఎటువంటి అనవసరమైన విషయాలు మాట్లాడకుండా చేయాల్సిన పనిని సమయస్ఫూర్తితో చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. నెంబర్ 5, స్టార్ ఫిష్ పొజిషన్. రెండు చేతుల్ని తల కంటే కాస్త పైకి పెట్టి శరీర బరువు మొత్తాన్ని నడుంపై వేసి పడుకోవడాన్ని స్టార్ ఫిష్ పొజిషన్ అంటారు. స్టార్ ఫిష్ పొజిషన్ అన్నిటికెల్లా హెల్తియెస్ట్ పొజిషన్గా భావించబడుతుంది. ఈ స్థితిలో పడుకునే వ్యక్తుల యొక్క స్వభావం గురించి మాట్లాడుకుంటే స్టార్ ఫిష్ పొజిషన్లో పడుకునేవారు గుడ్ లిజనర్స్లా ఉంటారు. అవతలి వ్యక్తి ఎంత బోరింగ్ మాటలు మాట్లాడుతున్నా వీరు దాన్ని శ్రద్ధగా వింటారు. అయితే వీరి ఈ ప్రత్యేక అలవాటు కారణంగానే వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. వీరికి భవిష్యత్తు యొక్క భయం ఉండదు. ప్రతి పనిని పర్ఫెక్షన్తో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో సంభవించే కొత్త మార్పులను అడ్జస్ట్ చేసుకోవడం తెలిసిన వీరు కొత్త వ్యక్తులతో కొత్త ప్రదేశాల్లో సులువుగా అడ్జస్ట్ అవ్వగలరు, మరియు వీరిని ఎవరు సులువుగా మోసం చేయలేరు. ఒకవేళ ఎవరైనా మోసం చేస్తే దానినే తలుచుకుంటూ బాధపడకుండా
చేయాల్సిన పనిని చేస్తూ పోతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను తెలిపే 5 పడుకునే స్థితులను. అయితే మీరు ఏ పొజిషన్లో పడుకుంటారో మాకు కమెంట్ చేసి తెలపండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివ్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఫస్ట్ మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.